మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. రానున్న కాలంలో కూడా రోబోటిక్స్ కానీ లేదా మిగతా మిషన్స్ భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బయట చూస్తా అంటే మనకు 5% ఇన్ఫ్లేషన్ ఉంది, బట్ మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. సో అంటే మెడికల్ ఖర్చులు పెరుగుతున్న క్రమంలో అఫోర్డబిలిటీ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్? అవగాహన ఎలా పెంచుతారు? ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం 100% గవర్నమెంట్ స్కీమ్స్ మీద వీటి మీద ఆధారపడడం అనేది అంత ఐడియల్ కాదు. ఎయిదర్ మీకు కార్పొరేట్ సమ్ ఇన్సూరెన్స్ బ్యాకప్ ఉన్నా లేదా మీరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది డెఫినెట్గా మనకు రిక్వైర్డ్ టైంలో హెల్ప్ అయితే చేస్తుంది. మనకు ఇండియన్ సినారియోలో కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తుంటాం. కార్పొరేట్ దాంట్లో మేము కామన్గా వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వకపోవడం, ఏదో ఒక రకమైన చిన్న ఇబ్బందులకు గురి చేయడం లాంటివి. బట్ వాటి వల్ల ఇన్సూరెన్సెస్ తీసుకోవడం మాత్రం మానకండి. ఎందుకంటే మీకు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది, ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఒక రోబోటిక్ మిషన్ కాస్ట్ మీకు ఈ రోజుల్లో 8 to 10 crores ఉంటుంది. సో అది అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు హాస్పిటల్స్ మీకు అంటే చీపర్ ప్రైస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో కాబట్టి మనం దాని ప్రైస్ తగ్గించుకునే కొద్దీ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది. ఓకేనా? మీకు చెప్పాలంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా రిలేటివ్కి యూఎస్లో బైపాస్ సర్జరీ చేస్తే బైపాస్ సర్జరీ కాస్ట్ అక్కడ మీరు నమ్మరు $1 lakh, $1.8 some lakh అయింది. దాన్ని మీరు ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసి చూడండి. సో అదే మనం ఇక్కడ ఇండియాలో చూస్తే మనం ఎంతగా చేస్తున్నాం? 3 lakhs 4 lakhs లోపల మనం ఇన్సూరెన్స్ పేషెంట్స్కి స్కీమ్లో అయితే 1 lakh 1.5 lakhలో చేయాల్సి వస్తుంది. సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో మనం ఏంటంటే చాలా కన్జర్వేటివ్గా థింగ్స్ని రీయూజ్ చేసుకొని వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకొని, దీనివల్ల డాక్టర్స్ కొంతవరకు స్ట్రగుల్ అవుతారు, పేషెంట్స్ కూడా కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా హెల్త్ కేర్ బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి గవర్నమెంట్లో. మీరు చూస్తే ఈ ఇయర్ కూడా మీకు హెల్త్ కేర్ బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ హార్డ్లీ 2% ఇచ్చినట్టుంది. అదే మీరు అదర్ కంట్రీస్లో చూస్తే more than 5% బడ్జెట్ అనేది. దాన్ని మీరు పర్ క్యాపిటా ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే హార్డ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్పెండింగ్ 1000 rupees on 1 person. అది ఎక్కడ సరిపోతుంది అసలు? మీరు దాన్ని US, UK, ఆస్ట్రేలియా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1% పర్ పర్సన్. సో అలాంటి కండిషన్స్లో మనం ప్రస్తుతం సర్వ్ చేస్తున్నాం. సో ఇలాంటి దాంట్లో మనం హెల్త్ కేర్ ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే కూడా కష్టం. లిమిటేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంది, మనకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది. మన గవర్నమెంట్ ఎంతసేపు ఏంటంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని పెంచుదాం, మెడికల్ కాలేజ్ని పెంచుదాం అనే ఒక్క పాయింట్లోనే అలా వెళ్ళిపోతుంది తప్ప ఒక డాక్టర్స్ని పెంచేస్తే హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవ్వదండి. ఆల్రెడీ ఇండియా హ్యాస్ రీచ్డ్ ఏ స్టేజ్ ఆఫ్ 1:1000 డాక్టర్ టు పాపులేషన్ రేషియో. దీన్ని ఇంకా పెంచితే దానివల్ల అనర్థాలే ఉన్నాయి. దానివల్ల యూజ్ అయితే ఉండదు. వచ్చిన డాక్టర్స్ని గవర్నమెంట్ యూజ్ చేసుకోలేకుంది అసలు. సో కాబట్టి ఒక ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయిందే మనకు కొంచెం హెల్త్ కేర్ అనేది ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు సరే క్రోర్స్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు నిమ్స్ అవి ఇవి అని చెప్పేసి 3 హాస్పిటల్ కొత్త కడుతున్నారు, లేదా ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నాయి. బట్ వాళ్ళు ఎప్పుడు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్యాకేజీలు మారలేదు. సో ఈవెన్ వాళ్ళు చేసినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడానికి ప్రజలు జంకుతున్నారు యాక్చువల్గా. అంటే ఈ నేపథ్యంలో పేద ప్రజలకి వాళ్ళకి అంటే హక్కుగా లభించే వైద్యము, అంటే ఖచ్చితమైన నాణ్యమైన వైద్యం అందించాలంటే ఇండియా లాంటి కంట్రీస్లో వాట్ ఈస్ ద అంటే ఆచరించదగ్గ పాలసీ ఏందని మీరు భావిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ ఇది. సో మీకు ఇప్పుడు దగ్గర ఈ స్కీమ్స్ వచ్చి మనకు ఎస్పెషల్లీ అన్డివైడెడ్ ఆంధ్రాలో ఈ ఆరోగ్యశ్రీ అనేదాన్ని ఒక 20 years బ్యాక్ తీసుకొచ్చారు. సో ఈ స్కీమ్ అనేది బేసిక్గా ఎలా ఉండాలి అని అంటే ఒక ట్రాన్సిట్ లాగా, అంటే మనకు గవర్నమెంట్ హెల్త్ కేర్ని డెవలప్ చేసుకునే వరకు ఒక ట్రాన్సిట్ లాగా యూజ్ చేసుకొని గవర్నమెంట్ హెల్త్ కేర్ని కంప్లీట్గా మనం ఎన్హాన్స్ చేసి దీన్ని స్లోగా ఆఫ్ చేసేటటువంటి ఒక బ్రిడ్జింగ్ లాగా మాత్రమే వీళ్ళు చూసుండాలి. అలా చూడకుండా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇదే మెయిన్ హెల్త్ కేర్ ఇదిలాగా అయిపోయి గవర్నమెంట్ వాటిని అంత ఫోకస్ చేయట్లేదు. మీరు చూస్తే ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో కంపేర్ చేస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు, రాయలసీమ 4 డిస్ట్రిక్ట్లో ఎక్కడన్నా మీకు చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీ అవుతుందంటే కేవలం ఒక తిరుపతి, పద్మావతి
హాస్పిటల్లో తప్ప ఇంకెక్కడ కావట్లేదు. మీరు తెలంగాణలో చెప్పండి ఎన్ని దగ్గరలో అవుతుంది. సో అలా చేస్తే ఎప్పటికి డెవలప్ అవుద్ది మనం. సో అట్లీస్ట్ ఒక 5 డిస్ట్రిక్ట్స్కి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు తిరుపతిలో స్విమ్స్ ఉంది, అలానే ఇంకొక ప్లేస్ ఒక వైజాగ్లో ఇంకొక పెద్ద టెర్షరీ కేర్ సెంటర్ ఒక డెవలప్ చేసుకొని ఒక సిస్టమాటిక్ రెఫరల్ సిస్టమ్ అనేది, ఇప్పుడు ఈ డిసీజ్ ఇక్కడ ఉంది అంటే మీరు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు యూఎస్లో ఎలా ఉంటుందంటే ఒక ప్రతి 5-6 స్టేట్స్కి కలిపి ఒక డెడికేటెడ్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని ఒక దగ్గర చేస్తారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ అంటే ఒక బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని, లేకపోతే జాన్ హాప్కిన్స్ అని, లేకపోతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని, అలా అటు యూకేలో ఒక 5 సెంటర్స్ ఉన్నాయి. సో ఇలాంటి సెంటర్స్ని మనం కూడా చేసి వీటి మీద ప్రజలకు అవగాహన కల్పించి, మీరు ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్కడో విజయనగరం శ్రీకాకుళంలోనో ఒక చిన్న పిల్లాడు డిసీజ్తో డయాగ్నోజ్ అయ్యాడు, మీకు ఇక్కడికి వెళ్ళండి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే అవగాహన వాళ్ళకి కల్పించాలి. సో దీన్ని మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే కొంచెం ఖచ్చితంగా టైం పడుతుంది, కాకపోతే డెడికేషన్ ఉండాలి. ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరి అని ఒక ఇన్స్టిట్యూట్ మనకి స్టార్ట్ అయింది. ఈవెన్ ఇప్పటికి అది ఎప్పుడు నేను 10 years అయింది, ఇప్పుడు నేను ఎంసీహెచ్ చేసేటప్పుడు స్టార్ట్ అయింది. ఈవెన్ 10 years తర్వాత కూడా ఇప్పటికీ అక్కడ కార్డియాక్ సర్జరీస్ ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా స్టార్ట్ అవ్వలేదు. అంత టైం తీసుకోకూడదు. మనం గవర్నమెంట్ సిస్టమ్స్ని కొంచెం అర్లీగా డెవలప్ చేయగలగాలి. బట్ డెవలప్మెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది, కాకపోతే చాలా స్లోగా ఉందన్నమాట. సో వీటిని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని డెవలప్ చేసి స్లోగా ఏంటంటే ఇంకా ఈ డిసీజెస్కి మీరు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ స్కీమ్ని ఇక్కడే యూస్ చేసుకోండి అని చెప్పగలిగేటటువంటి ఒక స్టేజ్కి మనం రావాలి. అలా వస్తేనే మనకు హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఏంటంటే ఈవెన్ డాక్టర్స్ని కూడా చాలా లిమిటెడ్గా అవైలబిలిటీలో ఉంటారు. మీరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో చూసినా కూడా ఇప్పుడు పీజీఐ చండీగఢ్లోనే 6 నుంచి 8 మంది కార్డియాక్ సర్జన్స్ సంవత్సరానికి 1500 సర్జరీలు చేసేవాళ్ళు అనమాట. మీకు అదే ఒక యుఎస్ ఆర్ యూకేలో ఒక సర్జన్ సంవత్సరానికి 50 సర్జరీల కన్నా ఎక్కువ చేయరండి. ఎందుకంటే దాని తాలూకా స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక సర్జన్ యావరేజ్న సంవత్సరానికి 300 సర్జరీలు అంటే ఎవ్రీడే ఒక సర్జరీ చేస్తున్నట్టు. అంత చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. సో మనం ఇలాంటి వాటిలో కొంచెం స్పెండ్ చేయాలి, ఎక్కువ మ్యాన్ పవర్ని తీసుకోవాలి. వాళ్ళకి పేస్ అనేటివి రివైజ్ చేస్తూ కొంచెం ప్రాపర్ పే ఇచ్చి వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే హెల్త్ కేర్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుద్ది. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం పెరగాలని నా ఆశ అంతే.